కంచి దయచేయండి. ఆ బిడ్డని మీరు కనికరించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మరి గ్రేసం గారు ఆస్తి విషయంలో నా తండ్రి మీరు గొప్ప కార్యాలను దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి అలాగే ఇదిగో నా తండ్రి నాయన మరి ఇదిగో నాయన విజయ్ కుమార్ పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. వాళ్ళ అబ్బాయి గారికి నాయన ఎగ్జామ్స్ అని చెప్పి ఉన్నారు ప్రభా. అయ్యా మరి ఆ బిడ్డ రాసిన ఎగ్జామ్స్ లో మీరు తోడుకుంటున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో నాయన మరి 10th చదువుతున్నారంట తండ్రి. నాయన బాబును నాయన మరి మైండ్ చార్జ్ చేసిన ఆయన అయ్యా 10th చదువుటి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. నాయన నా తండ్రి నాయన మరి చేస్తున్న పరిచర్యలు కూడా నాయన దినదిన ముందు కొనసాగించే కృపను దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి కోరమాడు ఫాస్ట్ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆవిడని కూడా మీరు దర్శించండి, చేయించిన పరిచర్యలు ఆయన దినదినం అభివృద్ధి పొందుటకు మీరే సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే రామకృష్ణ పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన మరి ఆవిడని కూడా మీరు దర్శించి దీవించి ఆశ్రదించి అభివృద్ధిని దయచేయండి తండ్రి. ఇంకా నీ సేవలో బహుబలంగా వాడబడే కృపను దయచేయండి ప్రభా. ఇంకా నా తండ్రి నాయన ఎవరైతే ఉన్నారో సేవకులనైనా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాయన ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి ఆశ్రదించి అభివృద్ధిని దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు నాయన రెప్పపాట్ల గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు నా ప్రభా. అలాగే ఇదిగో నా తండ్రి నాయన బలహీన బలపరిచే దేవుడు నాయన కుష్ఠరోగం స్వస్థపరిచేవాడు నా ప్రభా. అయ్యా కుంటువాళ్ళు కాళ్ళు ఇచ్చే దేవుడు తండ్రి. గుడ్డి వారికి చూపునిచ్చే దేవుడు తండ్రి. మగవారు సైతం మాట్లాడేట్టు చేసే దేవుడు నా ప్రభ. ఇదిగో నాయన అయ్యా ఇదిగో నా తండ్రి నాయన మా సంఘాల్లో కానీ నా ప్రభ, మా జుంకాల్లో కానీ నా ప్రభ అయ్యా నాయన ఎవరైతే బలహీనతతో బాధపడుచున్నారో నాయన వాళ్ళందరినీ మీరు బలపరచండి, స్థిరపరచండి తండ్రి. అయ్యా నీ మందిరంలో బలంగా వాడబడే కృపను దయచేయండి తండ్రి. ఏ ఒక్కరూ బలహీనతో బాధపడుతూ మీకు ఇష్టం కాదు నా ప్రభ. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కనికరం గల దేవుడు, కృప చూపించేవాడు నా ప్రభ నా తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన అయ్యా మరి ఇదిగో నాయన షుగర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన అనేక మందికి నాయన వయసుతో సమస్య లేకుండా ప్రభా అనేక మందికి నాయన షుగర్ వ్యాపించింది ప్రభా. ఆ బిడ్డలు మీరు కనికరించండి తండ్రి. అయ్యా నాయన షుగర్ వ్యాధి నుండి విడుదల దయచండి తండ్రి. అయ్యా నాయన షుగర్ నాయన నా తండ్రి కంట్రోల్ అవ్వడానికి మీరు సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. అయ్యా నా తండ్రి నాయన కనికరించి కృపను చూపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అలాగే నా తండ్రి బీపీలతో బాధపడుతున్న బిడ్డలు నాయన అయ్యా బీపీల నుండి విడుదల దయచండి ప్రభా. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన బీపీలు కంట్రోల్ అవ్వడానికి మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా రాత్రి గొప్ప సాక్ష్యం విని ఉన్నాం ప్రభా. అయ్యా మరి సంజయ్ గారు అన్ని గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా మరి బీపీ తక్కువగా అయిందని చెప్పి ఉన్నారు ప్రభా. నా తండ్రి నాయన అటువంటి గొప్ప క్రియలు నాయన ప్రతి ఒక్కరికి బీపీ ఉన్న వాళ్ళందరికీ దయచేసి నాయన బీపీ ప్రతి ఒక్కరికి కంట్రోల్ అవ్వడానికి మీరు సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అలాగే నా తండ్రి నాయన థైరాయిడ్ తో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వాళ్ళని మీరు కనికరించండి, కృపను చూపించండి తండ్రి. ఎటువంటి థైరాయిడ్ బిడ్డలు ముట్టకుండా నీ దేవదూతలు కంచెలు దయచేయండి తండ్రి. యేసయ్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మహిమ స్వరూపుడా, మహిమ గల దేవుడు నా తండ్రి. అయ్యా బిడ్డలు మీరు కనికరించి ఎటువంటి బలహీనత బిడ్డలు ముట్టకుండా నా తండ్రి మీ బలమైన రెక్కల కింద భద్రపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలు బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా క్యాన్సర్ అయితే నాయన భయంకరమైన వ్యాధి నా ప్రభ అయ్యా నా తండ్రి క్యాన్సర్ బారి నుండి తప్పించండి తండ్రి. ఏ ఒక్క బిడ్డకి క్యాన్సర్ రాకుండా నీ భద్రతను దయచండి అయ్యా. హాస్పిటల్ అనేక మంది పడి ఉంటున్నారు ప్రభా. బిడ్డలందరినీ నీ బలమైన రెక్కల కింద భద్రపరచండి, నీ కాపుదల కంచి దయచండి తండ్రి. నీ గాయపడిన హస్తంతో ముట్టండి తండ్రి. బిడ్డలందరికీ స్వస్థత దయచండి తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. అద్భుతకారుడా, ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు తండ్రి. కనికరం గల దేవుడు, కృప చూపించేవాడానికి స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి మరి ఇదిగో నా తండ్రి ఒక 6 సంవత్సరాల బాబుకైతే నా తండ్రి అయ్యా మరిగా కిడ్నీలు ఫెయిల్ అయినా తండ్రి బిడ్డ హాస్పిటల్లో పడి ఉన్నాడు ప్రభా. నా తండ్రి
అయ్యా మరి తల్లి ఎంతగానో రోధిస్తుంది తండ్రి, మీకు వందనాలు ప్రభా నా తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నాయన మరి చూసిన నాయన బిడ్డలు వీడియోలు చూసిన బిడ్డలు నా తండ్రి నాయన ఉన్నవారు ఉంటారు, లేని వారు ఉంటారు ప్రభా. లేని వారు సాయం చేయడానికి నాయన అయ్యా వాళ్ళకి ఆశ ఉన్నా రాలేకపోతున్నారు ప్రభా నా తండ్రి నాయన. ఉన్న వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నేను సాయం చేస్తాను నాయన, ధారాళంగా ఇవ్వడానికి నాయన ముందుండే కృపను దయచేయండి ప్రభా నా తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి హృదయాంతరంగా ఎరిగిన దేవుడు నా తండ్రి నాయన. ప్రతి ఒక్కరు హృదయం మీరు తట్టండి ప్రభా నా తండ్రి నాయన. మరి ఆ బిడ్డ నా తండ్రి ఎంతగానో ప్రాధేయపడుతుంది ప్రభా. కనీసం ఎంతన్నా సాయం చేయమని ఎంతగానో రోధిస్తుంది తండ్రి నాయన. అయ్యా బిడ్డ మీరు మొర ఆలకించండి ప్రభా, ఆలకించండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నా తండ్రి నాయన. అయ్యా ఇచ్చే తలంపులు ప్రతి ఒక్క బిడికే దయచేయండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా అయ్యా ఆశ ఉంటుంది కానీ ఇవ్వలేకపోయిన వాళ్ళ బిడ్డలు మీరు క్షమించండి ప్రభా నాయన. పరిశుద్ధాత్ముడా నీకే సహకారులు ఉండే కృపను దయచేయండి తండ్రి. అయ్యా సంటి బిడ్డను మీరు ముట్టండి తండ్రి నాయన. అయ్యా నాయన బిడ్డ నా తండ్రి ఎంతగానో నా తండ్రి రోధిస్తున్నాడు ప్రభా నాయన. అయ్యా మీరు కనికరించండి దేవా, కనికరించండి తండ్రి. ఆ బిడ్డకున్న నాయన ఆ భయంకరమైన వ్యాధిని నామలో పెరిగివేయండి ప్రభా నా తండ్రి నాయన. మరి చిన్న బిడ్డ నా ప్రభా మీరు స్వస్థపరచండి దేవా. అయ్యా చిన్న బిడ్డలను అంటే నాయన నా తండ్రి నాయన నీకు ఎంతో ఇష్టం ప్రభా. నా చిన్న బిడ్డలు నా దగ్గరికి రానియండి అన్నావు ప్రభా నాయన. ఆ బిడ్డను మీరు కనికరించండి తండ్రి నాయన. అయ్యా నీ బలమైన రెక్కల కింద భద్రపరచుకోండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఏసయ్యా నీకు వందనాలు ప్రభా నాయన. ఎటువంటి భయంకరమైన వ్యాధులు సంటి బిడ్డల మీదకి రాకుండా నీ భద్రతను దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మహోన్నతుడైన యేసయ్యో నాయన నీకు వందనాలు ప్రభా నాయన. ప్రతి ఒక్క బిడ్డ సాయం చేసేటకు ముందుండే కృపను దయచేస్తున్న వాడానికి స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అలాగే ఇదిగో నా తండ్రి పరిశుద్ధాత్ముడా నాయన ఉదయకాల ప్రార్థన నాయన జుమ్కాల్లోకి రావడానికి నాయన ప్రతి ఒక్కరికి నాయన నా తండ్రి విడుదల దయచేయండి తండ్రి. అయ్యా నిద్రమత్తుల నుంచి విడుదల దయచేయండి ప్రభా నాయన. అయ్యా నేను జుమ్కాల్లోకి వచ్చి ప్రార్థించాలి అన్న ఆశను ప్రతి ఒక్క బిడ్డకి పుట్టించండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మెలకు గల ఆత్మను దయచేయండి దేవానికి వందనాలు అయ్యా. అయ్యా ఆశ ఉంటది కానీ నాయన అయ్యా మరి ఇదిగో నా తండ్రి సాతాను గడి ఎన్నో కుయ్యెత్తులేస్తాడు తండ్రి నాయన. అయ్యా నా తండ్రి నీకు వందనాలు. సాతాను గడేసే కుయ్యెత్తులని ఏ కుటుంబానికి నాయన పని చేయకుండా నాయన ప్రతి ఒక్క బిడ్డ ఉదయకాలం వచ్చి నాయన నిన్ను ఆరాధించుటకు సహాయం చేయండి ప్రభా నా తండ్రి నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన నశించిపోయిన ఆత్మల కొరకు నాయన మేము దినదినం ప్రార్థించుటకు నాయన మా జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. జ్ఞానం కొదువైతే జ్ఞానం ఇస్తానని చెప్పిన దేవుడు తండ్రి మీ దైవ జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. అయ్యా నా తండ్రి ఎన్నాళ్ళు పట్టు చేసిన ఈ పాత ప్రార్థనలే కాదు నా ప్రభా. అయ్యా మాకంటూ కొత్త ప్రార్థనలు మాకు దయచేయండి ప్రభా, నీకు వందనాలయ్యా. అయ్యా నా తండ్రి నశించిపోయే వారి కొరకు భారం కలిగిన తండ్రి అని దినం మేము ప్రార్థించటకు ముందుండే కృపను దయచేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు తండ్రి. అద్భుతకారుడు ఆశ్చర్యకారుడు రెప్పపాట్ల గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు తండ్రి. అయ్యా మాట మాత్రం సెలవిస్తే అద్భుత కార్యాలు చేస్తానని చెప్పిన దేవుడు నా తండ్రి నాయన. అయ్యా ఈ రోజు నాయన మీరు మాలో ఉండండి దేవా, మీరు మాలో ఉండండి తండ్రి నాయన. అయ్యా నా తండ్రి నాయన పెదవుల నుంచి వచ్చి ప్రార్థన మాకు వద్దు నా తండ్రి నాయన. అయ్యా హృదయాంతరంగ ప్రార్థన మాకు దయచేయండి ప్రభా నా తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. కృప కలిగిన దేవుడు కరుణామయుడు నా తండ్రి, తేజమయుడు తేజస్వరూపుడు నా తండ్రి. అయ్యా చూచుచున్న దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా మమ్మల్ని చూస్తున్న వడానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన దావీదు వలె నాయన ముమ్మారు ప్రార్థించి 7 మార్లు స్తుతించే కృపలను మా అందరికీ దయచేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి ఉదయకాల ప్రార్థన నా తండ్రి నాయన మీరు తోడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. అయ్యా నేను ప్రార్థిస్తానని ముందుకొచ్చే బిడ్డలు మీరు లేవనెత్తుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా మా దేశం మీదకి నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి భారతదేశం మీదకి నాయన భూకంపాలు వచ్చే సూచనలు ఉన్నాయని ప్రభా నాయన. అనేక మంది నాయన చెప్పుచున్నారు ప్రభా నాయన. ఇదిగో పేపర్లు కూడా వచ్చి ఉన్నదంట తండ్రి. అయ్యా నా తండ్రి నాయన. అయ్యా నాయన మరి మా దేశం మీదకి ఎటువంటి ఉగ్రత రాకుండా
రాకుండా నాయన, ఎటువంటి భూకంపాలు రాకుండా నీ భద్రతను దయచేయండి తండ్రి. అయ్యా నీ కొరకు ప్రార్థించే వాళ్ళు అవనెత్తండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ నాయన. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు తండ్రి. అయ్యా ఎటువంటి క్రియలు నాయన మా దేశం మీదకి రాకుండా నాయన నీ భద్రతని ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు 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 ప్రభా. వందనాలు తండ్రి. లోకరక్షకుడా లోక జ్ఞానుడా నీకే స్తుతులు స్తోత్రాలు 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 తండ్రి. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవా యేసయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా మాలో ప్రార్థన నింపండి తండ్రి, నింపండి దేవా. అయ్యా మోసే లాంటి ప్రార్థన మాకు దయచేయండి తండ్రి. పౌలు వలె ప్రకటించే శక్తిని మాకు దయచేయండి. శీల వలె ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నాయన. నాకైతే 300 సంవత్సరాలు నీతో నడిపించబడ్డాడు ప్రభా నాయన. అటువంటి గొప్ప కృపను మాకు దయచేయండి తండ్రి నాయన. ఏలియా కాకుల ద్వారా ఆహారం ఇచ్చి పోషించబడిన దేవుడు నా ప్రభా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నాయన. దానియేలు నాయన సింహాల బారి నుండి తప్పించిన దేవుడు నా ప్రభా. నీకు వందనాలయ్యా. అయ్యా నాయన సంఘం ప్రార్థించగా పేదోరు సంఖ్యలు ఇడిపించబడిన దేవుడు నా తండ్రి. యేసయ్యా నాయన అనేక గొప్ప కార్యాలు బైబిల్లో చేసి ఉన్నా ప్రభా నా తండ్రి. ఇదిగో నా తండ్రి నీకు వందనాలు వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి మా ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించమని అడుగుచున్నాము తండ్రి నాయన. మా ప్రార్థనలు కూడా మీరు జవాబు దయచేయమని అడుగుచున్నాం ప్రభా నా తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో నా తండ్రి ఈ రోజు నా తండ్రి నాయన. అయ్యా పాటలు పాడుచుండగా మాకు చక్కని స్వరాలను మాకు దయచండి తండ్రి. అయ్యా మా కంఠ స్వరాలను మీరు ముట్టండి ప్రభా. పాటల ద్వారాగా నిన్ను మహిమపరిచే కృపను మాకు దయచండి తండ్రి నాయన. అలాగే ఆరాధన నడిపిస్తున్న బిడ్డలు నాయన ఆత్మతో సత్యంతో ఆరాధించే శక్తిని విఠలబాబు గారికి దయచండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ తాకిడి నా బిడ్డకు దయచండి తండ్రి నాయన. అయ్యా నీ ఆత్మ ప్రేరేపణ బిడ్డకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే ఈ రోజు నా తండ్రి నాయన. అయ్యా నా తండ్రి నాయన కీర్తన భాగం చదువుచుండగా నా తండ్రి అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానం దైత్యమని అడుగుచున్నాం ప్రభా నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. అలాగే రోజు నా తండ్రి వాక్యం చెప్పుచున్న నాయన కోరుమావిడి పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డను నాయన నీ సిలువు సాటును మరుగుపరిచి మీ నోటు బొరవలు వాడుకోండి ప్రభా నాయన. ఆ బిడ్డని అభిషేకించమని అడుగుచున్నాము తండ్రి. ఆ బిడ్డకు 100 ఆత్మ వేంతుల చేతిని దయచేయండి ప్రభా నా తండ్రి నాయన. అయ్యా నాయన దైవ సేవకుల వాక్యాలు విత్తుచుండగా నాయన. అయ్యా విత్తబడిన వాక్యం నాయన దున్నబడిన భూమిలో పడి నాయన. నాయన నా తండ్రి నాయన దున్నబడిన భూమిలో పడి అభివృద్ధి పొందుటకు మీరు సహాయం చేయండి అయ్యా. అనేక ఆత్మ ఫలాలు ఇచ్చే కృపను దయచేయండి తండ్రి. ఇక సేవకుల వాక్యాలు విత్తుచుండగా వెనుగలే చెవిని గ్రహం చేసే మనసును మా అందరికీ దయచేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రోజు అంతా మీరు మాతో ఉండమని అడుగుచు అలాగే నా తండ్రి నాయన అనేక నాయన మరి సార్వత్రిక సంఘాలు నా ప్రభ ఈ రోజు నా తండ్రి బలమైన ఆరాధనలు జరిగించబడటకు నా తండ్రి మీరు సహకారులు గుండె కృపను దయచండి తండ్రి. ప్రతి ఒక్క సంఘంలో ప్రతి సేవకులు ఉండాలి ప్రభ. ప్రతి ఒక్క సంఘం ఉండాలి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ. ఏ ఒక్కరు కూడా విడవబడిన వారి వలె ఉండకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు నిన్ను ఆరాధించడానికి ముందుండే కృపను దయచేయమని చివరిగా ఎరుసలేములో సమాధానం దయచండి. యూదులకు రక్షణ దయచండి. సార్వత్రిక సంఘాలకు నీ క్షేమం సమాధానం దయచేసి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామాలను బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన వరలక్ష్మి ప్రార్థన చేసిన హైమావతి గారికి వందనాలండి. వందనాలు. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక. ఆమేన్. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పెట్రబాబు గారు చెప్పమ్మా. ప్రార్థన చేస్తారండి. చేస్తున్నాం. చెయ్యండి. ఉద్యోగస్తుల కోసం, ఉద్యోగం లేని వారి కోసం, వ్యవసాయదారుల కోసం, వివాహం లేని వారి వివాహం జరగని వారి కోసం, గర్భిణీ స్త్రీల కోసం, గర్భం లేని వారి కోసం చేయండి. అలాగేనమ్మా. మహాపరిశుద్ధుడు యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన మనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో తండ్రి యేసయ్య ఉదయకాలమున్న తండ్రి నాయన స్తుతించి గణపరచుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అదిగో తండ్రి యేసయ్య నాయన పరిశుద్ధ ఆత్మదేవుడా వందనాలు స్తోత్రాలు తండ్రి.
ఇదిగో ప్రభు నా రాజా చేస్తున్న ప్రతి అంశాన్ని బట్టి తండ్రి నాయన మీరు జవాబు దయచేసి నాయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఓ తండ్రి నా రాజేసయ్య, ఉద్యోగులు వస్తువులతో తండ్రి నాయన మరి ప్రభు ఎంతో మందికి ఉద్యోగాలు, ఎంతో చదువులు చదువుకున్నా గాని ప్రభు నాయన ప్రభు యేసయ్య పరిశుద్ధాత్మ దేవ, వారికి నాయన ఉద్యోగాలు లేక తండ్రి నాయన విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు తండ్రి నాయన ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసయ్య పరిశుద్ధాత్మ దేవ నాయన మరి ఉద్యోగాలు దయచేసి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన చీమ చీమను చూసి నేర్చుకో తండ్రి నాయన, ఓ సోమరి అనేసి నాయన అన్నారు తండ్రి. ఆ రీతిగా కాకుండా తండ్రి నాయన ఇంకా చదువుకున్న వరకు ప్రత్యేకంగా తండ్రి నాయన ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవ వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన ఉద్యోగం చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి ఉద్యోగాలు చేస్తూ తండ్రి నాయన సరైన జీతాలు లేక తండ్రి ఇబ్బందులు పడుతూ ఉన్నారయ్యా నాయన. ఇదిగో తండ్రి నా రాజేసే పరిశుద్ధాత్మ దేవ వారికి నాయన ప్రభువా చక్కని జీతాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఇదిగో కావలసిన వనరులు ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నా రాజేసే పరిశుద్ధాత్మ దేవ నాయన. ఇదిగో తండ్రి నా రాజు ఇంకా అనేకమైన అంశాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇంకో తండ్రి నా రాజేసే ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి నాయన. ఉదయం లేచి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. ఇదిగో తండ్రి నా రాజు ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి నాయన ప్రభు యేసయ్య పరిశుద్ధాత్మ దేవ వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. యవనస్తులు తండ్రి నాయన చెడిపోచూ ఉన్నారయ్యా. రోజు రోజుకి తండ్రి నాయన చెడు బానిసలకి తండ్రి ఇదిగో తండ్రి అనేకమైన నాయన మత్తు పానీయాలు తీసుకుంటూ వారు ఎంతగానో తండ్రి నాయన నా రాజేసయ్య ఆయన ఇంకా పాడైపోవచ్చు ఆయన. ఇదిగో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేసయ్య తల్లిదండ్రుల పట్ల విధేయులుగా లేకుండా తండ్రి నాయన ఇదిగో ప్రభు నా రాజేసయ్య నాయన చెప్పిన మాట వినకుండా తండ్రి నాయన తిరుగుతూ ఉన్నారయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన తల్లిదండ్రులకి విధేయులుగా ఉండడానికి సహాయం చేయండి ఆయన. వాళ్ళు ఇగో తండ్రి నారా చేసే పరిశుద్ధాత్మ దేవుని పట్ల భయభక్తులుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా బిడ్డల తండ్రి ప్రభు చెడు తత్వం నుంచి తీసివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. అయ్యా ఇగో బిడ్డల పట్ల తండ్రి ఇదిగో తండ్రి నా రాజా తిరుగుబోతులుగా లేకుండా తీసి ఆ అలవాటు మానిపించిన గాకని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి నా రాజేసయ్య పరిశుద్ధాత్మదేవ వారి కుటుంబంలో శాంతి సమాధానంగా ఉండడానికి సహాయం చేయండి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అనేక మంది రోగుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్ చూసినా తండ్రి నా రాజేసయ్య పరిశుద్ధాత్మదేవ నిండిపోతూ ఉన్నాయి తండ్రి. ఇదిగో తండ్రి రోగులు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు ప్రభు నాయన. అనారోగ్యంతో ఉన్న వరకు నాయన ప్రభు కేవలం తండ్రి నాయన లోకానుసారమైన చేసిన పాపములే తండ్రి నాయన. ఇదిగో తండ్రి లోకానుసారమైన పాపములు, కల్తీ తిండి, కల్తీ నాయన ప్రభు అనేకమైన మా పదార్థాలన్నీ కూడా కల్తీతోటే వచ్చినాయి ప్రభు. అయన్నిట్లు కాకుండా నాయన ప్రభు ఎవరు సరైన ప్రార్థన చేయట్లేదయ్యా. ఎవరైనా సరైన నాయన ప్రభు యేసయ్య రైతుగా నిజాయితీగా లేక ప్రభు ఇదిగో తండ్రి పాపానికి బానిసైపోయి ఇదిగో తండ్రి నా రాజేసయ్య అనేకమైన రోగాలతో బాధపడుచు ఉన్నారయ్యా. ఇదిగో తండ్రి జేసయ్య మీ గురించి తెలుసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఇదిగో తండ్రి రక్షించే దేవుడు తండ్రి నిత్యరాజ్యంతో తండ్రి మమ్మల్ని ఎంతగానో సంతోషపెట్టే దేవుడు తండ్రి ఉన్నాడని మాకులాగా వాళ్ళు కూడా తెలుసుకునే విధానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి నాయన ప్రభు ఆరోగ్యము, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. అయ్యా రాజేసయ్య పరిశుద్ధ ఆత్మదేవ వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి వివాహం కాని వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి
నరుడు ఒంటరిగా ఉండటం మేలు కాదు అన్నారు తండ్రి. మంచిది కాదు అన్నారు తండ్రి నా రాజేసయ్య. నాయన మరి తండ్రి నాయన ప్రభువా యేసయ్య, నాయన ఇదిగో తండ్రి చక్కని వరుడికి తండ్రి నాయన ప్రభువా వివాహం జరగడానికి సహాయం చేయండి తండ్రి. ఇంకా అనేక మంది చాలా మంది ఉన్నారు తండ్రి వివాహం కాని వారు. అయ్యా తండ్రి రాజేసయ్య, వారికి చక్కని నాయన ఇదిగో తండ్రి వధువును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. చక్కని వధువును దయచేయండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసయ్య, పరిశుద్ధాత్మదేవ, ఇంకా అనేక మంది ప్రభువా నా రాజేసయ్య, నాయన నిండైన ఆశీర్వాదంతో నాయన ఇదిగో తండ్రి వివాహం జరిగించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నాయన ఇదిగో వధువు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఎంతో మంది నాయన ప్రభువా ఇదిగో ఇంకా వివాహం ఎన్ని సంబంధాలు సెట్ చేసినా కానీ తండ్రి నాయన మరి ఇక జరగట్లేదు ప్రభువా. నాయన ప్రభువా యేసయ్య, ఆ వివాహం జరగడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. చక్కని వరుడు తండ్రి నాయన మరి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా తండ్రి నా రాజేసయ్య, పరిశుద్ధాత్మ దేవ వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి నా రాజేసయ్య, దీవించండి, ఆశీర్వదించండి. చక్కని వివాహాలు జరగడానికి వధూవరులకి తండ్రి నాయన ప్రభువా చక్కని ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా తండ్రి నా రాజేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడా, ఇంకనేకమైన అంశాల కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి జవాబు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా తండ్రి నా రాజేసయ్య, గర్భిణీ స్త్రీలు తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేసయ్య, గర్భము లేక తండ్రి నాయన ఎంతో మంది తండ్రి నాయన రాజేసయ్య, నాయన మరి ప్రభువా గర్భము లేక ఎంతో ఇబ్బందులు పడుచు ఉన్నారయ్యా. అయ్యా చక్కని గర్భఫలం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. పరిశుద్ధాత్మదేవ, నాయన ఇంకా చక్కని నాయన ఇదిగో గర్భాన్ని దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి నా రాజేసయ్య, పరిశుద్ధాత్మదేవ, ఎటు రీతిగా తండ్రి నాయన పిల్లల కోసం తండ్రి నాయన ఎంతగానో తపన పడుతూ ఆయన ఎంతో బాధలు పడుతూ ఉన్నారయ్యా. అయ్యా ఎక్కడ చూసిన తండ్రి నా రాజేసయ్య, పిల్లలు లేరు నాయన, ఇదిగో తండ్రి నా రాజేసయ్య, పిల్లలు లేరు మాకు పుట్టలేదని ఆయన ఎంతగానో బాధపడుచు ఉన్నారయ్యా. ఇప్పుడు 40 సంవత్సరాల వరకు కూడా తండ్రి నాయన వివాహం జరిగిన కానించి కూడా తండ్రి నాయన 40 సంవత్సరముల దాకా తండ్రి నాయన ఎవరికి కొంతమందికి నాయన ప్రభువా నాయన ఇదిగో పిల్లలు పుట్టలేదు తండ్రి నాయన గర్భం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ దేవ, వ్యసనంగా నాయన పిల్లలకై నాయన ఆయన ఇదిగో ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తూ ఉన్నారు తండ్రి. ఆయన చెత్త కుప్పల్లో పాడేస్తూ ఉన్నారు తండ్రి. అటు రీతిగా కాకుండా తండ్రి ఆయన ఇదిగో వివాహం జరిగిన వారికి తండ్రి నాయన ప్రభువా చక్కని నాయన ప్రభువా బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ దేవ, తాకండి, ముట్టండి తండ్రి నాయన ప్రభువా. ఇదిగో తండ్రి నా రాజేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, ఆయన ఆయన ఇదిగో చిన్న యవనస్తుల పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. చిన్న పిల్లలు తండ్రి నాయన ఇదిగో తండ్రి వారు చదువుతున్న చదువుల్లో మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా అదిగో వారి చదువుల్లో తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, జ్ఞానాన్ని దయచేసి తండ్రి నాయన తెలివిని నాయన ఇదిగో తండ్రి నాయన ప్రభువా వారికి తండ్రి నాయన మీరే కృప చూపించండి. నాయన ఇదిగో తండ్రి నా రాజేసయ్య, స్కూల్‌కి వెళుతూ వస్తూ ఉండగా తండ్రి నిండైన కాపుదల కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఇదిగో తండ్రి నా రాజేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, నీ నీ కుటుంబం నాయన ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆయన కుటుంబంలో శాంతి సమాధానం కలుగజేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి కుటుంబంలో తండ్రి నాయన నిత్యమైన తండ్రి నాయన ఇదిగో నిన్ను స్తుతించి గణపరచడానికి తండ్రి నాయన ఆ కుటుంబం పట్ల తండ్రి నాయన ప్రభువా ఆయన ఇదిగో తండ్రి నా రాజ్యాన్ని మీ మహిమను చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఆ కుటుంబంలో తండ్రి నా రాజేసయ్య నిత్యము నిన్ను ఆరాధించే వారిగా ఉండాలి తండ్రి నాయన. ఇదిగో తండ్రి నా రాజేసయ్య, అనేక మంది తండ్రి నాయన వృద్ధాప్యంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి ఇంకా రక్షణ తీసుకోకుండా తండ్రి నాయన వృధాగా చనిపోతూ ఉన్నారు తండ్రి నాయన ప్రభువు యేసయ్య. నాయన ఇదిగో తండ్రి
చనిపోయిన తర్వాత నిత్యరాజ్యం అనేది ఉంటది తండ్రి. ఆయన ఇదిగో తండ్రి, ఆయన నిత్యరాజ్యం ఉంటది. అక్కడ ఎంతో ఆనందం ఉంటది. ఎంతో నాయన సంతోషం ఉంటదని తండ్రి నాయన ప్రభువారు తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన వారి కొరకు నాయన ఇంకో చక్కని మారు మనసు దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి నా రాజేసయ్య, చక్కని తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేసయ్య, రక్షణ తీసుకోవడానికి కృప చూపించండి అయ్యా. అయ్యా తండ్రి నా రాజేసయ్య, ఎవరు కూడా నశించకూడదు తండ్రి నాయన. ఎవరు కూడా నాయన ఇదిగో తండ్రి పాడైపోకూడదు తండ్రి నాయన ప్రభు యేసయ్య. నాయన మీరు కోరుకునేది తండ్రి అందరూ నిత్య రాజ్యం చేరాలని ఆశపడుచు ఉన్నారయ్యా. నాయన ఇదిగో తండ్రి నా రాజేసయ్య, మా కొరకు ప్రాణం పెట్టారు నాయన. మా కొరకు ఎన్నో అవమానాలు పడ్డారు. మా కొరకు ఎన్నో నాయన దెబ్బలు తిన్నారు తండ్రి నాయన ప్రభు యేసయ్య. అయినా గాని తండ్రి, ఆయన మీరు తలుచుకుంటే తండ్రి నరుల మీద తండ్రి ఎంతగానో నాయన తీర్చుకోవచ్చు గాని ప్రభువా, అటు రీతిగా లేదు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు. మమ్మల్ని నాయన ఎంతగానో నాయన ఇదిగో తండ్రి నా రాజేసయ్య ఇష్టపడ్డారు ప్రభువా. నాయన నా రాజేసయ్య, పరిశుద్ధాత్మ దేవ అయ్యా తండ్రి నా రాజేసయ్య, ఎంత ప్రేమించి తండ్రి నాయన ఇదిగో నాయన మిమ్మల్ని స్తుతించుకోవడం లేదయ్యా, నిన్ను గనపరుచుకోవడం లేదయ్యా తండ్రి నా రాజేసయ్య, పరిశుద్ధాత్మ దేవ. నాయన ఇదిగో తండ్రి నాయన రోగుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి నాయన ఇదిగో జవాబు దయచేయండి, ముట్టండి, స్వస్థపరచండి. ఎప్పటి నుంచో తండ్రి నా రాజేసయ్య నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన మురళి గారి పట్ల తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా తండ్రి నా రాజేసే పరిశుద్ధాత్మ దేవ, ఆ బిడ్డని సాక్షిగా వాడబడ్డానికి సహాయం చేయండి. ఆయన ఇదిగో బలమైన సాక్ష్యం చెప్పడానికి సహాయం చేయండి. అయ్యా ఇదిగో సంపూర్ణమైన ఆరోగ్యము నాయన ఇదిగో తండ్రి, ఎక్కడైతే తండ్రి నా రాజేసే పరిశుద్ధాత్మ దేవ బలహీనత ఉందో నాయన యేసు నామములో ముట్టి స్వస్థపరచున గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా తండ్రి నా రాజేసే పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్క బిడ్డని తాకి ముట్టి స్వస్థపరిచి నాయన ఇదిగో తండ్రి నీ కృపలో భద్రపరుచుకొని అయ్యా తండ్రి నా రాజేసయ్య, ఈ రోజు చేస్తున్న ప్రయాణంలో రాకపోకల యందు తండ్రి నాయన మీరే సహాయంగా ఉండి తండ్రి నాయన తోడు నీడగా ఉండి తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేసయ్య, ప్రతి ఒక్క బిడ్డని నాయన బలమైన వీరులుగా సూర్యులుగా చేయమని నాయన ఇదిగో నీ మహిమను వారికి కుమ్మరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డని కూడా తాకి ముట్టి స్వస్థపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసినట్టు బాబు గారు వందనాలండి. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, అన్ని ప్రార్థనలు ఆలోచించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్య, ఇప్పటి వరకు చేసిన ప్రార్థనని ఆలకించున్నందుకు వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రతి ఒక్క విజ్ఞాపన ప్రభా నీ పాదాల చెంత పెట్టి ఉన్నాం ప్రభా. అయ్యా ప్రతి ఒక్క అంశాన్ని బట్టి నీకు వందనాలు 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 ప్రభా. ప్రార్థన చేయడం మా వంతు, కార్యం చేసేది నీ వంతునైనా. చేసిన ప్రార్థనలు అన్నిటిని ఆలకించి ప్రార్థన సమాధానం దయచేయమని అడుగుచున్నాను తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఇదే కాల సమయంలో ఇదిగో నా తండ్రి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా దేశంలో ఎటువంటి కరువులు కానీ, కాటకాలు కానీ, భూకంపాలు కానీ రాకున్నట్లు సహాయం చేయండి ప్రభా. మా దేశ అధికారులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. న్యాయబద్ధంగా పరిపాలించడానికి ప్రభు చూపించండి ప్రభా. అయ్యా ఎటువంటి గొడవలు కానీ, కుట్రలు కుతంత్రాలు ఏది లేకుండా చేయమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా అధికారులకు మంచి ఆరోగ్య బలం శక్తిని దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఇతర దేశాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇతర దేశాల్లో ప్రభా అయ్యా మా జూమ్ కాల్ వింటున్న వారు, చూస్తున్న వారు, ఏ దేశానికైతే జూమ్ కాల్ మీటింగ్ వెళ్తున్నాయో ప్రభా, ప్రతి ఒక్క దేశాన్ని చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఆ దేశంలో ఉన్న నాయన వ్యవసాయ ఉద్యోగం చేస్తున్న వారిని, నాయన బిజినెస్ చేస్తున్న వారిని, అలాగే ప్రభా చేతి పని చేస్తున్న వారిని, అలాగే నా తండ్రి చేసి అక్కడ ఏవైతే వ్యాపారం చేస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. అక్కడ ఎటువంటి మరి నాయన బలహీనత లేకుండా, అక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను. అలాగే నాయన యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో ప్రభా మరి అనేక మంది బిడ్డలు ఈ జూమ్ కాల్ మీటింగ్ చూస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు కూడా నాయన యేసయ్య మరి చూసడానికి ప్రభా అయ్యా, వింటున్నప్పుడు ప్రభా అయ్యా మేము కూడా సార్వత్రిక సంఘాలకు వెళ్ళాలని ఆలోచన పుట్టించండి ప్రభా. నీకు వందనాలు 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 స్తోత్రాలు ప్రభా. అయ్యా వచ్చిన వారు
వారందరినీ దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఏ కోరికలతో వచ్చారో ప్రతి ఒక్క కోరికలు సిద్ధింప చేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగో నా తండ్రి యేసయ్య, ఆయన ఇదిగో మరి రూబీ గారు, నాయన కళావతి గారు, నాయన సువర్ణ రాజు గారు కూడా వాడబడ్డానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు వందనాలు. వారంతట వారే నాయన మేము ప్రార్థన చేస్తాం, మేము పాటలు పాడతామని నాయన వారికి ధైర్యాన్ని పుట్టించండి ప్రభా. ఆలోచన దయచేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి మా మధ్యన మురళి గారిని బట్టి నీకు వందనాలు అయ్యా. అయ్యా బిడ్డకున్న ప్రతి ఒక్క బలహీనత యేసు నామములో తొలగించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా బిడ్డని ముట్టండి ముట్టండి నాయన. ఆ కిడ్నీలు రెండింటిని బాగు చేయండి. ఏ వ్యాధి పెట్టినా ఏది పెట్టినా నీ చిత్తం లేకుండా ఏ వ్యాధి రాదంట నాయన. అయ్యా మరి వ్యాధి పెట్టేటప్పుడు నాయన, అయ్యా నేను వ్యాధి పెట్టేవాడు నేనే, తీసేవాడు నేనని సెలవిస్తున్నావు ప్రభా. లోక డాక్టర్లు నాయన వట్టి డాక్టర్లు కాని ప్రభా, నువ్వు పరమ డాక్టర్ ప్రభా. అయ్యా నీ మందు ఆ బిడ్డకి వేయండి ప్రభా, నీ పరమ ఇంజక్షన్ ఆ బిడ్డకి చేయండి ప్రభా. డయాలసిస్ చేస్తున్నప్పుడు మీరే వచ్చి డయాలసిస్ జరిగించండి ప్రభా. ఆ బిడ్డకి డయాలసిస్ కి వెళ్ళకున్నట్లు ప్రభా. అయ్యా కిడ్నీని ముట్టమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి నాయన ఇస్తరాణి గారి దానం ఇవ్వడానికి నాయన ఇతరులకు మనసును మార్చండి ప్రభా. తీసుకున్న వ్యక్తిని ప్రేరేపణ దయచేయండి ప్రభా. మళ్ళీ వారి ధనం వారికి ఇప్పించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఈ రోజు నాయన పునరుద్ధాన దినము తండ్రి అయ్యా మేమందరము నాయన ఈ మందిరంలో గడిపే భాగ్యం దయచేయండి ప్రభా. మా పనులు పట్టుకొని విస్తారమైన పనులు చేతాం నాయన. మేము నాయన మరి చర్చికి వెళ్లకుండా వండుకున్నట్లు సహాయం చేయమని ప్రతి ఒక్క బిడ్డకు నీ దీవెలు కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య, ఇదిగో గృహాలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. గృహాలు ఎవరు లేకుండా ఎవరైతే బాధపడుతున్నారో అట్టి వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. గృహాలు లేని వారి గృహాలు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి యేసయ్య, మరి పోలీస్ శాఖ వారిని జ్ఞాపకం చేసుకోండి, రైల్వే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా కోర్టులో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ముద్దాయిని జ్ఞాపకం చేసుకోండి, దొంగలు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు వందనాలు ప్రభా. దొంగలు మారాలి ప్రభా, నీకు వందనాలు ప్రభా. వ్యభిచారులు మారాలి తండ్రి, నీకు వందనాలు ప్రభా. తాగుబోతులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తాగుడని వ్యసనం నుండి వారిని విడిపించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా తాగి ఎంతగానో తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు, భార్యను బాధ పెడుతున్నారు, బిడ్డలు హింసిస్తున్నారు తండ్రి. యేసయ్య తాగుని విముక్తి చేయమని అడుగుతున్నాం. పేకాట ఆడేవాళ్ళని, జోదం ఆడేవాళ్ళని, చెడు వ్యసనాలకు నాయన ఇదిగో గుట్టకాలని ప్రభా. ఇక సిగరెట్లు కాల్చట్లు ప్రభా. ఎంతో మరి బిడ్డలు నాయన యవనస్తులు చెడిపోతున్నారు ప్రభా. ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అలాగే భార్య భర్తల మధ్య సమాధానం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అట్టి వారిలో ఇదిగో నాయన గ్రేసం కుమారుడు ఉన్నాడు ప్రభా. బిడ్డను కూడా మార్చండి ప్రభా. భార్య భర్తలకు జత కలపమని అడుగుతున్న వారికి రుణాలన్నింటినీ తీసివేయండి ప్రభా. నీకు వందనాలు. అలాగే నా తండ్రి యేసయ్య, ఇదిగో నా తండ్రి ఆయన ఇదిగో ఎవరైతే అప్పులని భారంలో ఉన్నారో, అప్పులని బంధకంలో ఉన్నారు ప్రభా, అప్పులు కట్టుకోలేక ప్రభా సతమతం అయిపోతున్నారు, అట్టి వారిని కూడా ఉదయ కలసంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. ఇగో చదువు మరి నాయన చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానమును, తెలివిని, బుద్ధిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇదిగో రేపటి దినం ప్రభా మరి నాయన సంతోషం గారు కుమారుడు రాసిన ఎగ్జామ్ ఫలితాలు రేపు వస్తాయంట ప్రభా. 12వ తారీఖు నాయన ఆ బిడ్డ నాయన ఎగ్జామ్ లో నాయన ఫస్ట్ క్లాస్ లో రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే చదువుకున్న బిడ్డలు మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా. అయ్యా మరి చిన్న బిడ్డలు 3వ సంవత్సరం రాకుండానే ప్రభా అయ్యా పొరుగురు మరి స్కూళ్ళకి వెళ్తున్నారు, బస్సులు ఎక్కుతున్నారు, దిగుతున్నారు ప్రభా, ఆటోలో ప్రయాణం చేస్తున్నారు, వ్యాన్ లో వెళ్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు నీ కాపుదల దయచేయమని అయ్యా మరి స్కూల్లో ప్రభా వారు నాయన చక్కగా క్రమశిక్షణగా ఉండేట్లు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు 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 ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్య, ఎవరైతే నాయన మరి నాయన చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు, ప్రతి ఒక్క బిడ్డని చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఆయన ఇదిగో ఏ కూడా నీకు ఆయన ఏ తెగులు నీ గుడారమును సమీపించుతున్నావు ప్రభా. ఏ తెగులు ఏ గుడారంలో ఉండకున్నట్టు తరిమి కొట్టమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు 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 తండ్రి, స్తోత్రాలు ప్రభా. అయ్యా నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు ప్రభా. పొరుగు వారిని ప్రేమించే మంచి మనసు మాకు దయచేయండి అయ్యా. అయ్యా ఎదుటి వారికి మేము సహాయం చేసే మంచి మనసు మాకు దయచేయండి అయ్యా. ఇదిగో నా తండ్రి రాణి ప్రభా. అయ్యా మరి తన మేనల్లి పోయాడని దుఃఖంలో ఉంది ప్రభా. బిడ్డను ఓదార్చండి, సహాయం చేయండి ప్రభా. అయ్యా మరి నాయన చిన్న వయసు నాయన అయ్యా బిడ్డ నరి తను చేసుకున్న పనిని బట్టి ప్రభా. అయ్యా అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా మరి కిడ్నీలు 2 పోయి ప్రభా. బిడ్డ నాయన డయాలసిస్ చేసుకుంటూ కూడా చేస్తూనే ప్రభా బిడ్డ మరణించాడంట ప్రభా. యేసయ్య
ఇద్దరు నాయన ఆడబిడ్డలు తండ్రి ఏసయ్య చిన్న వయసు నాయన, భార్య చిన్న వయసు నాయన, అయ్యా చిన్నతనంలోనే నాయన చిన్న వయసులో ఉన్న వారికి మరణము కానీ ప్రభ, ముసలి వారికి మరణాలు రావట్లేదు ప్రభ. అయ్యా కుటుంబాన్ని మరి తల్లిదండ్రులు ఎంతగానో వేదన చేస్తున్నారంట, రోధిస్తున్నారంట. అయ్యో నా కుమారుడు మా కుమారుని కంటే ముందు మేము పోయినా బాగుండేదని బాధపడుతున్నారు నాయన. ఎవరి ఆయుస్ ఎంతో నీకు తెలుసు నాయన. యేసయ్య కుటుంబానికి ఓదార్పు దయచేయండి, రానికి కూడా ఓదార్పు దయచేయండి ప్రభా. ఆ బిడ్డ మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, మాకెంత సహకారిగా ఉండేవాడని ప్రభా. బిడ్డ రోధిస్తుంది ప్రభా. ఒక్కసారి ఆ బిడ్డ నాయన తనకు కూడా అనారోగ్యంతో ఉంటుంది తండ్రి నాయన. ఆ బిడ్డను కూడా స్వస్థపరచండి, సహాయం చేయండి ప్రభా. ఎటువంటి దుఃఖములు అయినా వారు ఉండకున్నట్లు నాయన వారికి ఓదార్పు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నాయన ఇదిగో తండ్రి యవనస్తులు ప్రభా, ఇదిగో నాయన డ్రైవింగ్ చేస్తూ నాయన యాక్సిడెంట్లకు గురైపోయి ఉన్నారు, వారి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ఎవరైతే నాయన మరి హాస్పిటల్లో ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డను ముట్టి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య నా చిన్నల్లుడు ప్రభా, అయ్యా నవంబర్ నెలలో మరి పడి ఉన్నారు ప్రభా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాయన నడవలేకపోతున్నాడు ప్రభా. యేసయ్య బిడ్డను స్వస్థపరచండి ప్రభా. నీ కాళ్ళని లేడి కాళ్ళుగా చేస్తారన్న ప్రభా. బిడ్డ నాయన మరి కష్టపడి ప్రభా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు ప్రభా. ఎప్పుడు చూసినా పొలం ఇల్లు తప్ప రెండో ప్రపంచం అంటే ఏంటో బిడ్డకు తెలియదు నాయన. యేసయ్య నీకు వందనాలు. కష్టపడేవాడు, కష్టజీవి ప్రభా. అయ్యా ఇప్పుడు మరి పొలం వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు ప్రభా. అయ్యా మరి మగవారి ఇంటి దగ్గర ఉండాలంటే ప్రభా ఉండలేరు ప్రభా. బిడ్డ నాయన పొలం వెళ్ళి తన పనులు తను చేసుకోవడానికి కృప చూపించండి, కాళ్ళను సహకరించండి ప్రభా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాయన మెల్లిగా నడవమన్నారంట ప్రభా, నడవలేకపోతున్నాను అన్నాడంట ప్రభా. యేసయ్య అయ్యా బిడ్డ నడవడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా బిడ్డలిద్దరు మారి నాయన నీ సన్నిధికి రావడానికి కృప చూపించమని అడుగుతున్నాను. నా భర్తను మార్చమని అడుగుతున్నాను తండ్రి. అలాగే నా తండ్రి వరలక్ష్మి గారు రావట్లేదు నాయన జూమ్ కాల్లోకి ప్రభా. ఆ బిడ్డ ఏ కారణం చేత రాలేకపోతున్నారో ప్రభా, సెల్ పని చేయట్లేదేమో ప్రభా. మరి ఏ కారణం అయితే మాకు తెలియదు కానీ ప్రభా బిడ్డ నాయన మరి ఆ బిడ్డకున్న ప్రతి ఒక్క తలంపులను ఆయన నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. కుమార్తె విషయంలో మేలు చేయండి. ఇదిగో నాయన మరి ఇంటి స్థలాల కోసం నాయన అప్లై చేస్తుండగా ప్రభా మీరే స్థలం ఇచ్చారని నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. స్థలంలో ప్రభ మరి నాయన మరి గృహం కట్టుకోవడానికి కృప చూపించండి. వారికి ఎన్నో చిన్న మరి పనులు ఉన్నాయంట ప్రభా. ఆ పని నిమిత్తం హైదరాబాద్ వచ్చారంట ప్రభా. ఆ పనులన్నిటినీ సక్రంగా చేసిన ఆయన మళ్ళీ వారి సొంత గృహానికి వైజాగ్ పంపించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా వారు ఎంతగానో ఆశపడుతున్నారు, మీరు చేసిన ప్రార్థనలన్నీ ఫలిస్తున్నాయి. మేము ఎంతగానో ప్రభా బిడ్డ సాక్ష్యం చెప్పుకుంటున్నారు ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా ప్రభా ఆగిపోయిన మందిరాలు ప్రభా నీ చేతిగా అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా మరి చంటిబాబు గారి మందిరం, మరి నా తండ్రి ఆశీర్వాద గారి మందిరం, జోషువా గారి మందిరం కూడా 3 మందిరాలు కూడా సగంలో నాయన సగం పని అయింది ప్రభా, పూర్తిగా పని అవ్వలేదు నాయన. అయ్యా నీకు వందనాలు. పూర్తిగా ఆ పని అన్నిటినీ సక్రంగా జరిగించమని ప్రభా. అయ్యా మందిరాలు నాయన మరి ఆగిపోయిన అన్యులు అవమానపరుస్తారు ప్రభా, వేళన చేస్తారు, నిందల పాలు చేస్తారు ప్రభా. అన్యులకు నాయన వెర్రితనముగా ఉంటది ప్రభా. అయ్యా నీ మందిరంలో నాయన మీరుండి ప్రభా, వారిలో మీరుండి, సంఘములో మీరుండి, గ్రామాధికారులో మీరుండి ప్రభా. అయ్యా మేము అందరం కట్టిస్తాం, ఇదిగో మీకు లోన్ ఇస్తామని వారి నాయన వారి నోటితో వారు చెప్పుకొని ప్రభా సంఘం అంతా సహకరించేటట్లు ప్రభా. అయ్యా ఇంకెవరైనా ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఆశ్రయించారు, ఎవరు సహాయం చేయలేదని చెప్పి ఉన్నారు నాయన జోషువా పాస్టర్ గారు. మా మందిరం అంటే ఎవరు సహకరించరు తండ్రి. యేసయ్య ఎవరి గుప్పిళ్ళు ఇప్పిస్తావో, ఎవరు చూపిస్తావో నాయన ప్రతి ఒక్క మందిరాన్ని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. అలాగే నా తండ్రి యేసయ్య ఇదిగో నా తండ్రి మరి షబియా పాస్టర్ గారికి స్థలం లేదంట మందిరం కోసం నాయన. ఎవరో ఒక సహోదరి ఇంత స్థలం ఇచ్చిందని చెప్పి ఉన్నారు ప్రభా. వారికి ఉన్న కష్టాలను కూడా చెప్పి ఉన్నారు ప్రభా. చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నారంట ప్రభా. మరి నాయన భర్త చేసిన వ్యాపారం కలిసి రాక ప్రభా అప్పుల్లో ఉన్నారంట ప్రభా. బిడ్డ అప్పులో ఉన్నప్పటికీ ఎంత ధైర్యంగా నిలబడి ప్రభా సాక్ష్యం చెప్పుకుంటూ ప్రభా నిన్నే ఆరాధిస్తుంది ప్రభా. నీవు ఘనమైన నాయన నీ మాటలు వివరిస్తున్నారు ప్రభా. వారికి ఉన్న అప్పులన్నిటిని తీర్చమని అడుగుతున్నాను నాయన. మందిరం కొరకు స్థలాన్ని కూడా సిద్ధపాటు చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మరి రోజు నాయన మరి ప్రార్థనలో మీరున్నారు ప్రభా, పాటల్లో మీరుండి, ఆరాధన జరిపిస్తున్న ఎట్రబాబు గారిలో మీరుండి ప్రభా.
ప్రభా. వాక్యం చదవడానికి కూడా మీకు కృప చూపించమని ప్రభా. కోరుమాడు పాస్టర్ గారు నాయన జీవన్ కుమార్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డను ఆయన పరిచర్య కోసం ప్రార్థన చేయమన్నారు ప్రభా. పోయిన దినం అయితే ఎంతో బలహీనంగా ఉన్నారు, అయినప్పటికీ జుములకు గాలోకి వచ్చి వాక్యం వివరించారు తండ్రి. ఈ రోజు కూడా మంచి మర్మాలు మాకు తెలియపరచండి. ఇదిగో నాయన మీరు సహకారిగా ఉన్నారని, ఉపకారిగా ఉన్నారని ప్రభా, సర్వాధికారిగా ఉన్నారని చెప్పి ఉన్నారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అట్టి మర్మాలు మాకు తెలియపరచమని అడుగుతున్నాం ప్రభా. బిడ్డ చేస్తున్న పరిచర్యను కూడా దీవించండి ప్రభా. ఇదిగో కోరుమాళ్ళ మందిరం కట్టబడి ఉన్నది ప్రభా. నీకు వందనాలు. మరి తాడేపల్లిగూడెంలో ఒక నూతన మందిరం నాయన మరి స్థలం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అక్కడ కూడా ఒక మందిరం కట్టడానికి కృప చూపించండి. ఇంకా అనేకమైన చోట్ల నీ సాక్షిగా వాడుకోమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. దీవించండి, ఆస్వాదించండి ప్రభా. అలా కోరమాడులో నాయన మందిరం సరిపోవట్లేదు ప్రభా. అయ్యా మరి పైన స్లాబ్ పైన రేకేసుకోవాలనుకుంటున్నారు ప్రభా. నీ చిత్తం ఏమైనదో ప్రభా. అయ్యా నీకు ఒకసారి సహాయం చేయండి నాయన. నీ చిత్తం అయితే పైన రేకేసుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య అయ్యా మరి ఎవరైతే నాయన మరి ఈ అంశాలను బట్టి అయితే ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు ప్రభా. ఆ అంశాలన్నిటినీ ఆయన చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య నాయన ఇదిగో నా తండ్రి యేసయ్య మరి ఇదిగో కోయిట కత్రం మరి మస్కట్ట వెళ్ళిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అప్పుల భారములు ఎక్కడ అప్పులు తీరవని ఉద్దేశంతో నాయన ఇదిగో నా తండ్రి భర్తలు వదిలి బిడ్డలు వదిలి మరి కొంతమంది స్త్రీలు ఉన్నారు ప్రభా. వారికి మంచి ఆరోగ్య బలం శక్తినిచ్చి అక్కడ నాయన పని చేసుకోవడానికి ప్రభా మీరు కృప చూపించి అక్కడ యజమానులకు దయ పుట్టించి ప్రభా నాయన సహాయం చేయమని వారి అప్పులన్నిటిని తీర్చమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మరి పురుషులు కూడా నాయన భార్యను విడిచి బిడ్డలు విడిచి నాయన పురుషులు కూడా కొంతమంది ఇల్లు ఉన్నారు ప్రభా. వారిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అక్కడ నాయన వారు చేసే పని కష్టం కాకున్నట్లు ప్రభా సులువుగా పని చేయడానికి కృప చూపించమని ప్రభా. వారు కూడా నాయన అధికారుల మనసును మార్చి ప్రభా అక్కడ ఉన్న వారు యజమానులు ప్రభా వీరందు దయ కలిగించి ప్రభా అయ్యా వచ్చిందంతా వారి వ్యసనాలు ఖర్చు పెట్టుకోకుండా అయ్యా వారి అప్పులు వారు తీర్చుకుని వారి సొంత గృహాలకు వారు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభా. అక్కడ వారికి కూడా నాయన నీ రక్షణ దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తారు. ఇదిగో మారు మనసు లేక నాయన బాప్తిసం పొందకుండా ప్రభా ఎంతో మంది బిడ్డలు నాయన లోకంలో కలిసిపోతున్నారు ప్రభా. వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డకు కూడా నాయన నీ రక్షణ దయచేయండి ప్రభా. నీ మారు మనసు దయచేయండి. ఇదిగో నాయన మారు మనసు ఉంటే మరి రక్షణ తీసుకోలేకపోతున్నారు ప్రభా. అయ్యా మరి రక్షణ తీసుకుని కూడా నాయన నీ నామాన్ని కనపరచలేక నీకు దూరంగా ఉంటున్నారు ప్రభా. వారిని ఉదయకాల సమయంలో నాయన జ్ఞాపకం చేసుకొని నాయన ప్రతి ఒక్క బిడ్డని సన్నిధానంలో నాయన స్థుతించి నేను ఆరాధించి గణపరిచి భాగ్యం దయచేయమని ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన ఈ పాపి ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు త్వరగారని యేసు పరిశుద్ధను బతిమాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం. నేను చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం. పాటలోకి వెళ్దామండి. మన మధ్యలో ఉన్నటువంటి ఐమావతి గారు రమాదేవి గారు వందనాలు పాట పాడండి అమ్మా. ఫుల్గా పాడండి, పూర్తిగా పాడండి. ఏదో నొక్కిసానమ్మా, మ్యూట్ నొక్కలేదే, పాడమనండి, తర్వాత పాడతాను. తీసుకోండి ఇలాగా పాటే. ఓకే అమ్మా. నామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచగలిగినది క్రీస్తుని నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరముల కన్నా ఘనపరచగలిగినది క్రీస్తుని నామము. యేసుని నామము జయము జయము, సాతాను శత్రు లయము. యేసుని నామము జయము జయము, సాతాను శత్రు లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా ఆమేన్.
ఎన్ని నామములు కన్నపై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచగలిగినది క్రీస్తుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకములో నుండి రక్షించును క్రీస్తుని నామము. పాపములో నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకములో నుండి రక్షించును క్రీస్తుని నామము. సాతానుపై అధికారం ఇచ్చి శక్తి కలిగినది యేసుని నామము. సాతానుపై అధికారం ఇచ్చి శక్తి కలిగినది యేసుని నామము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామములు కన్నపై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచగలిగినది క్రీస్తుని నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయసేనుడై యేసుని నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయసేనుడై యేసుని నామము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఎన్ని నామములు కన్నపై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచగలిగినది క్రీస్తుని నామము. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన రామాదేవి గారికి వందనాలండి. వందనాలమ్మ గారు. వందనాలు. మరో పాట పాడుకుందాం మన మధ్యన హైమావతి గారు. వందనాలమ్మా. వందనాలండి. పూర్తిగా పాడండి పాటే. అలాగండి. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయని స్నేహం, కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించే నా యేసుని స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా,
నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నిజమైనది విడువైనది ప్రేమించు నీ స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించే నీ స్నేహం కలవరిలో చూపిన శిల్వ స్నేహం నా యేసు నీ స్నేహం కలవరిలో చూపిన శిల్వ స్నేహం నా యేసు నీ స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన హైమావతి గారు వందనాలండి. వందనాలమ్మా. వందనాలు. చిత్రబాబు గారు చెప్పండి. అది సంతోషం గారు స్విచ్ ఆఫ్ ఫోను. జేపీ గారు నేను వచ్చిన సంజాన అమ్మాయి పోషిస్తూ అయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే ఇలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే ఇలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటాకును బాధల నుండి నన్ను బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి నన్ను బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా
ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే గమ్యము నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడు లేడయ్యా నిన్ను మించిన దేవుడు లేడయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా హల్లెలూయా దేవునికి స్తోత్రం 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 ఆరాధనలోకి వెళ్ళిపోదామండి మన మధ్య ఉన్నటువంటి ఎట్రబాబు గారు ఆరాధన జరిపించండి మైక్ ఆప్లో ఉందండి ఎట్రబాబు గారు మైక్ ఆప్లో ఉంది వినపడుతుందమ్మా వినపడుతుందండి అందరికీ వందనాలండి వందనాలండి ఆరాధన చేసుకుందాం మనము అందరం కలిసి ఆరాధన చేసుకుందాం ముందుగా స్తుతులు చెల్లించుకుందాం స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 దేవా మీకు వందనాలు 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 తండ్రి అయ్యా పరిశుద్ధ ఆత్మదేవా వందనాలు 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 మమ్మల్ని నిత్యము కాపాడే దేవా మీకు వందనాలు 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 స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రం
పరిశుద్ధాత్మ దేవా వందనాలు 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 తండ్రి. ఇదిగో తండ్రి నా రాజా, లోక రక్షక తండ్రి నాయన, మమ్మల్ని ఎంతగానో నాయన ఇదిగో నిత్యము కాపాడే దేవుడు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ వందనాలు 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 తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మదేవ నాయన ఇదిగో తండ్రి నా రాజేశయ్య, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య, పరిశుద్ధాత్మదేవ వందనాలు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య, ఉదయం నుంచి తండ్రి నాయన నీ పాటలతో తండ్రి నాయన ఇదిగో తండ్రి అనేకమైన అంశాలతో ప్రార్థన చేస్తూ తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ప్రార్థనలో తోడుగా ఉన్నారు, పాటల్లో తోడుగా ఉన్నారు తండ్రి. ఆరాధనలో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా తండ్రి నా రాజా, ఆరాధనలో తోడుగా ఉండండి, నడిపించండి ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి నా రాజేశయ్య, పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా, ఎంత నాయన ప్రభు, ఎంత చూసినా నాయన, ఎంత చేసినా తండ్రి నాయన సరైన భక్తి చేయలేకపోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి ప్రభు. అయ్యా తండ్రి నా రాజేశయ్య, పరిశుద్ధ ఆత్మదేవ నాయన తండ్రి నా రాజేశయ్య, పరిశుద్ధ ఆత్మదేవ వందనాలు వందనాలు తండ్రి. నాయన ఎంత చేసినా తండ్రి నాయన ఇంకా భక్తిలో తండ్రి నాయన లోటుపాట్లే ఉన్నాయి తండ్రి నాయన నా రాజా యేసయ్య. అయ్యా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. సరైన భక్తి చేయడానికి కృప చూపించండి అయ్యా. మాలో భక్తి తగ్గిపోతుందేమో అయ్యా. అయ్యా తండ్రి నా రాజా యేసయ్య నాయన దీవించండి, ఆశీర్వదించండి. జూమ్లో ఉన్న అందరికీ నాయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. జూమ్లో ఉన్నటువంటి తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి, తాకండి ప్రభువా. ఆరాధనలో తండ్రి నా రాజా యేసయ్య నిత్యము స్తుతించి గణపరచడానికి తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య, ఆరాధనలో నాయన మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. పరిశుద్ధ ఆత్మదేవ వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి నా రాజా యేసయ్య, పరిశుద్ధ ఆత్మదేవ మీరే ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. నా రాజా యేసయ్య నాయన ఎన్ని చేసినా తండ్రి నాయన ప్రభువా, అప్పులు కూరుకుపోయి తండ్రి నా రాజా యేసయ్య ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు తండ్రి నా రాజా యేసయ్య. వారి పట్ల ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా నాయన. ఇదిగో తండ్రి ఎవరు కూడా అప్పు ఉండేవారుగా కాకుండా నాయన లేని వారుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా నా రాజా యేసయ్య చనిపోతూ ఉన్నారు నాయన, అర్ధాక్ష్యంగా చనిపోతూ ఉన్నారు తండ్రి నాయన ప్రభువా. యవనస్తులు చనిపోతూ ఉన్నారు నాయన ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య నాయన. ఇదిగో లోకానుసారమైన ప్రేమను తీసివేయండి తండ్రి నాయన ప్రభువా. అయ్యా నిత్యము నిన్ను కొనియాడడానికి తండ్రి నాయన మేమందరము తండ్రి నాయన గొప్ప రక్షణ భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి నా రాజా యేసయ్య ఎంత చేసినా తండ్రి నా రాజా యేసయ్య నాయన మరి సేవకుల పట్ల తండ్రి ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి తండ్రి నా రాజా యేసయ్య. సేవకులు తండ్రి నాయన ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు పడుతూ ఉన్నారయ్యా నాయన. ఎక్కడ చూసినా తండ్రి సేవకులను కొట్టి నాయన ప్రభువా అనేకమైన నాయన ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య తండ్రి హింసలు పెడుతూ తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య నాయన కాళ్ళు చేతులు ఎరగొడుతూ తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన అనేకమైన హింసాకాండం కింద చేస్తూ తండ్రి నాయన అవమానిస్తూ ఉన్నారు సేవకుల పట్ల తండ్రి నాయన. విధేయత చూపించండి ప్రభువా. అయ్యా చేస్తున్న పరిచర్యలో తండ్రి నాయన సేవకులను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. సేవకుల పట్ల నాయన మంచి కాపుదల దయచేయండి తండ్రి. అయ్యా ఎక్కడ చూసినా తండ్రి నాయన హింసాకాండమే ఎక్కువైపోయింది ప్రభువా. నా రాజా యేసయ్య ముట్టండి నాయన యేసునామములో తండ్రి. ఆ హింసను తీసివేసి తండ్రి నాయనా ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య నువ్వే నిత్యమైన దేవుడు తండ్రి నాయన, సృష్టికర్త అయిన దేవుడు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య నాయన నిజమైన దేవుడు అని నాయన, పరలోక రాజ్యము నిత్య రాజ్యం ఉందని వాళ్ళందరూ తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా.
అయా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. పరిశుద్ధాత్మదేవ వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయా తండ్రి నా రాజేసయ్య, సేవకుల పట్ల దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలను దీవించండి ప్రభువా. అయా సరైన సంఘము నాయన కట్టుకొని విధానం దయచే నాయన. విధానం ఉంది తండ్రి నాయన. సరైన మంచి సంఘాన్ని దయచేయండి. మంచి సంఘాలని నాయన కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభు యేసయ్య. పరిశుద్ధాత్మ దేవ, ఎక్కడ చూసినా తండ్రి నాయన నా రాజా యేసయ్య, నా రాజా నాయన. ఇదిగో తండ్రి, విశ్వాసులు నాయన ప్రభు అనేక మంది తండ్రి నాయన, మరి ప్రభు ఎవరికి నాయన సంబంధం లేకుండా, విధేయులుగా లేకుండా తండ్రి నాయన ప్రభు నాయన విచ్చలవిడిగా ఉంటున్నారు తండ్రి నాయన. నాయన ఇదిగో తండ్రి నా రాజా, లోకానుసారమైన పాపములు చేస్తూ ఉన్నారు అయా తండ్రి నా రాజా యేసయ్య. నాయన వ్యభిచారం నుంచి తండ్రి నాయన ప్రతి దాన్ని కూడా తండ్రి నాయన నాయన ఇదిగో చెడ్డగా నడిపించే ప్రతి కార్యము యేసు నామములో తీసివేయబడును గాకని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య, నాయన ఇదిగో తండ్రి, ఆ పాపం నుంచి వచ్చిన శాపము నాయన ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య, ఆ శాపము నాయన లేకుండా ప్రతి విషయంలో దాన్ని నాయన పాపం నుండి కొట్టివేయబడను గాకని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో చేసిన ప్రార్థనలు ఆలకించండి అయ్యా. ఇదిగో తండ్రి నాయన, ఉదయకాలంలో చేసిన ఆరాధనలు తోడుగా ఉండండి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన చేసిన పాటలు నాయన పాడిన పాటలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా తండ్రి నా రాజా యేసయ్య, పరిశుద్ధాత్మదేవ వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నా రాజా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి అనారోగ్యంగా ఉన్న వారి కొరకు తండ్రి. అయ్యా ఇదిగో ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇదిగో తండ్రి యేసు నామంలో తండ్రి నాయన ఇదిగో ప్రభువా నా రాజా యేసయ్య, ఇంకా బలముగా మేమందరము నాయన ప్రభువా నాయన శక్తివంతముగా నాయన ప్రార్థన చేయడానికి అయ్యా ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య, ఇంకా అనేక మంది తండ్రి నాయన ఇంకా మార్చి తండ్రి నాయన మరి ప్రభువా నాయన అనేక మందికి సువార్త ప్రకటించేవారుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా పరిశుద్ధ ఆత్మదేవ, మేము ఎలా మాట్లాడాలో తెలియదు తండ్రి నాయన, ఎలా ప్రవర్తించాలో తెలియదు ప్రభువా, మీరే సరి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా మేము సరిగ్గా మాట్లాడట్లేదేమో ప్రభువా నాయన, సరిగ్గా పాటలు పాడతలేదేమో తండ్రి, సరిగ్గా ప్రార్థన చేయట్లేదేమో తండ్రి నాయన ఇదిగో చక్కని నాయన నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఎవరి దగ్గర ఏ తప్పుగా మాట్లాడామో నాయన, ఇదిగో ఎవరి దగ్గర ఏ మాట్లాడమో తండ్రి నాయన నా రాజా యేసయ్య, నాయన మమ్మల్ని క్షమించి కృప చూపించండి తండ్రి నాయన. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నా తండ్రివి, నీవే నా తండ్రివి, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజాత్ముడా, భజింతును ఓ భగవదీయుడా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చేవారు లేక భారమైతిని, ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చేవారు లేక బాధనైతిని. తండ్రి తోడు లేక మోడునైతిని, తండ్రి నీ
తోడు లేక మూడునైతిని, నీ తోడు దొరికాక చిగురించి తిని, నీ తోడు దొరికాక చిగురించి తిని. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నీవే నా తండ్రివి, నీవే నీవే నా తండ్రివి. శత్రువుల చేతిలో చిక్కుకుంటుని, సూటిపోటి మాటలతో నలిగిపోతిని. శత్రువుల చేతిలో చిక్కుకుంటుని, సూటిపోటి మాటలతో నలిగిపోతిని. తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే, తండ్రి చూసిన క్షణమే, కష్టమంతయు తీరిపోయెను, కష్టమంతయు తీరిపోయెను. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నీవే నా తండ్రివి, నీవే నీవే నా తండ్రివి. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నగన్న తండ్రి నా యేసయ్యా. స్తోత్రం 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 తండ్రి. అయా తండ్రి నా రాజేసయ్య, పరిశుద్ధ ఆత్మదేవ, అయా ఆత్మతోను సత్యముతోను నడిపించి ఆయన తండ్రి నడిపించమని ప్రార్థన చేస్తూ, నాయన ఇదిగో తండ్రి నా రాజు ఈ చిన్న ఆరాధనలో తోడుగా ఉన్నారు, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి నా రాజేసయ్య, పరిశుద్ధ ఆత్మదేవ, అనేకమైన నాయన ప్రభువా, నాయన ఇదిగో తండ్రి నాయన ఏ పొరపాట్లు ఉన్నాయో, ఏ తప్పులు ఉన్నాయో అయ్యా, ఏ విషయంలో నాయన ఇంకో తండ్రి నాయన పొరపాట్లు చేస్తూ ఉన్నాము నాయన, ఇదిగో సరైన ఆరాధన నడిపించలేదేమయ్యా, అయ్యా ఇదిగో తండ్రి నాయన సరైన నాయన ప్రార్థన చేయలేకపోతున్నాం, నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పాటల్లో తోడుగుండి ఆయన ఆరాధనలో తోడుగుండి తండ్రి నాయన నరా చేసే ముందుకు నడిపించారు, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మేము చేసిన ప్రార్థనలన్నీ వ్యర్థము కాకుండా తండ్రి ఆయా ఇదిగో తండ్రి యేసునామములో తండ్రి ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నరా చేసయ్యా, ఎవరైతే తండ్రి నాయన ప్రభువా ఇంకా నా ఆలోచనలతో ఉన్నారో తండ్రి, ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నారో తండ్రి, యేసు నామంలో ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన యేసు నామంలో తండ్రి నాయన ప్రభువా యేసయ్య నాయన ఇదిగో బలముగా తండ్రి నాయన ఆరాధనలో తండ్రి నాయన ప్రతి ప్రార్థనలో తోడుగుండి నడిపించి నాయన ప్రభు ఇదిగో తండ్రి మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి నాయన ప్రభు యేసయ్య. పరిశుద్ధాత్మ దేవ వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో తండ్రి ఇప్పుడు ఆయన ప్రభు మా తర్వాత తండ్రి నాయన ప్రభు వాక్యంలో తోడుగా ఉండండి, నడిపించండి. నీ దాసులు వాక్యం చెబుతుండగా తండ్రి ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రి నాయన ప్రభు ఆరాధన నాయన ప్రభు వాక్యంలో తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ దాసులు చేస్తున్న పరిచయం దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. దాసులు తండ్రి నాయన చెప్పుచుండగా తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేసయ్య మేమందరము తండ్రి నా రాజేసయ్య వాక్యం విని వెళ్ళి వారము కాకుండా తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి ఆయన సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నా. ఏ వాక్యం అయితే చెబుతారో తండ్రి వాక్యము తండ్రి నాయన మాలో ఆయన విత్తడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆయన ఇదిగో మీరే కృప చూపించి నడిపించుకోమని ఆయన ఇదిగో తండ్రి నాయన చిన్న ప్రార్థన ఈ ఆరాధనలో తోడుగుండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఆయన ఇదిగో తండ్రి నా రాజేసయ్య ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని పరిచయం అడుగు వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ఆరాధన చేసిన బాగారు పొందాలండి. వాక్యభాగం చదువుకుందాం. మన మధ్య నుంచి
సరోజిని గారు చదువుతారు 74వ కీర్తన 6 నుండి 10 వరకు. మైక్ అది రాపండి బాబు గారు. దాని విచిత్రమైన పనికి బొత్తిగా విరగగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరములను నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. దేవుని మందిరములను బొత్తిగా దొక్కుట అనుకుని దేశంలోని వాటన్నిటిని వారు కాల్చియున్నారు. సూచన క్రియలు వారు కనబడటలేదు. ఇకను ప్రవర్తన లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాని ఎరుగున వాడు మాలో ఎవడును లేడు. దేవా విరోధులు ఎందాక నిందిందురు. నా శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. ఆమేన్. ఆమేన్. నా వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించును గాక. వాక్యం చదివిన సరోజిని గారికి వందనాలండి. సరే వాక్యంలోకి వెళ్దాం. మన మధ్య ఉన్నటువంటి జీవన్ కుమార్ గారు ఈరోజు వాక్యం వివరిస్తారు. అయ్య గారు వందనాలండి.